ఫ్రెండ్స్, ఇవాళ మనం ది బ్లాక్ స్మిత్ అండ్ ద డెవిల్, ఇందులో డెవిల్ ఉంటుంది. కాకపోతే ఆ డెవిల్ దాని గురించి మాట్లాడడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు. మూవీ స్టార్ట్ అవగానే అది 1835 ఏడాది. భూమి మీద మనం మనుషులు పుట్టింది యుద్ధాలు చేయడానికే అని అనుకుంటున్న టైం అది. ఒక దేశంలోని సోల్జర్స్ దొంగలో బానిసలో ఎవరినో పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళని లైన్ గా లేపేయాలి. కాకపోతే వాళ్ళకి ఏం తెలిసిద్ది, వీళ్ళంతా ఏదో దొంగతనంగా తీసుకుని వెళ్తున్నారంట. మెయిన్ హెడ్ పోయి చెక్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న ప్రీస్ట్ చంపేస్తున్నారుగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళంతా ఏదో చెడ్డోళ్ళు, ఆ మిలిటరీ వాళ్ళంతా ప్రపంచ శాంతి కోసం పోరాటం చేసే వాళ్ళు ఏం కాదు. వీళ్ళ దగ్గర తుపాకులు లేవు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. అదే తేడా. ఆ టైంలో చంపేసుకోవడానికి ఇది ఒక్క రీజన్ చాలు. ఇప్పుడు మిలిటరీ హెడ్ గార్డ్ వచ్చి మీరు ప్రార్థన చేసి వీళ్ళందరినీ స్వర్గానికి పంపించాల్సిన పని లేదని అతను తోసేస్తాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నా వస్తువులను ఉంటే అవి కూడా లాక్కపోతాడు. దూల పురుషుడు. మిలిటరీ వాళ్ళు రెడీ అవుతారు చంపేయడానికి. ప్రీస్ట్ అయితే లాస్ట్ గా అందరు కలిపి ప్రార్థన చేస్తారని చెప్పి స్టార్ట్ చేస్తాడు. కానీ ఆగడు. ఈ దూలగాడు మధ్యలోనే కాల్ చేయండి అంటాడు. ఇంకా వీళ్ళని చంపేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఎవరో కొంతమంది తుపాకులు వేసుకొని వచ్చారు అన్నట్టు అనిపిస్తుంది. అయితే చనిపోయిన వాళ్ళ బ్యాచ్ చేయాలండి. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. సో ఇంకేముంది, కాల్చుకోవడమే పని. ఫైట్ స్టార్ట్ అయ్యాక ఏం తెలిసిద్దంటే అటు సైడ్ నుంచి జనాలు వచ్చి ఏం పడిపోట్లా. ఒకే ఒక్కడు ఓ తుప్పు పట్టిన తుపాకి. ఇంకా సేపటికి ఆ బొగ్గు పొగల మధ్యలో అలా చూస్తే తెలిసిద్ది వచ్చినోడు మనిషి కాదు స్వామి అని చెప్పి. అంటే ప్రీస్ట్ కే తెలుస్తుంది ఇది ఏంది. అయితే వచ్చి ఒక్కొక్కరుగా అందరిని చంపేస్తూ ప్రీస్ట్ ని కూడా చంపేస్తుంది. తుపాకీతో కూడా కాదు, సుత్తితో, కత్తితో, కొమ్మతో, మొక్కతో ఏం దొరికితే దాంతో చంపేస్తుంది. తుపాకీతో కలిసి దీనికి ఏం కావట్లా. లాస్ట్ గా దూలగాని చంపేస్తాడు. కట్ చేస్తే 8 ఏళ్ళు అయ్యాక చూస్తాం. ఆ టౌన్ లోనే చాలా మంది పని చేసుకుంటూ ఉంటే అల్ఫ్రెడో అని చెప్పి టోపీ వాడు ఎవడో కొత్తగా వస్తాడు. టోపీ వాడిని గుర్తు పెట్టుకోండి. ఆ పని లేదు, ఎలాగో మూవీ అంతా ఉంటాడు. ఆ పక్కనే ఒక హోటల్ ఉంటుంది. హోటల్ అంటే మందు గిందు బిర్యానీ అన్ని అమ్ముతారు. హోటల్ ఓనర్ నేమో శాంతి. ఈడే శాంతి గారి దగ్గరికి ఇతను వచ్చి అంటే ఎవడో ఏదో చైన్ తెచ్చి, చైన్ మామూలు చైన్ కాదు, భూమి మీద దేవుళ్ళు దేవతలు ఉండే టైంలో కుక్క గడ్డానికి ఈ చైనే వాడేవాళ్ళు. నువ్వు గారు నాకు ఫుల్ బాటిల్లో 4 ఇచ్చావంటే ఈ చైన్ నీకు ఇచ్చేస్తా అంటాడు. శాంతి గడి ఇవన్నీ నమ్మే టైప్ కాదులేండి. మన టోపీ ఆల్బ్ గడు ఈ హోటల్ కే వస్తాడు. వచ్చి హోటల్ రూమ్ అడుగుతాడు. మన శాంతి ఉందండి కూర్చోండి, ముందు ఒక కోట తాగండి తర్వాత అన్ని చూపిస్తానంటే ఆల్బ్ గడేమో నేను అసలు మందు తాగను అంటాడు. శాంతి ఏమో మనం యూరోప్ లో ఉన్నామండి, ఇక్కడ మనం మందు తాగేది మనకు తేట ఎక్కువైపోయే దానికి బానిస అయిపోయే కాదు, మందు తాగపోతే సచ్చూరుకుంటాం. అసలు ఏం పని మీద వచ్చావు అంటే అప్పుడు చెప్తాడు ఆల్బ్ గడు, ఈ విలేజ్ లో బ్లాక్ స్మిత్ ని కలవడానికి వచ్చాను అంటాడు. అప్పుడు ఆ పక్కన ఉన్నాడు, దేవుళ్ళు కుక్క కట్టడానికి వాడిన చైన్ పట్టుకున్న నేనే అక్కడికి వెళ్ళడానికి ఎప్పుడు ట్రై చేయలేదు, నువ్వెందుకు బావా అనుకుంటున్నావంటే ఆల్బ్ గడేమో నా పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పను, నా గది నాకు ఏంటంటే అప్పుడే శాంతి గడు వాళ్ళ అబ్బాయిని పిలిపించి ఈ బొడ్డోడి నేమో బెంతియో వీళ్ళ నేమ్స్ అలాగే ఉంటాయి. శాంతి నేమ్ కొంచెం తేడాగా ఉండొచ్చు. శాంతి అంటే శాంతి అంట, మనం శాంతి అనే పిలుద్దాం. మనోడి డాడీకి పోతే మనకెందుకు డబ్బులు వస్తాయని చెప్పి కొడుకు సామాన్లు ఇచ్చి పంపించేస్తాడు. ఇతను వెళ్ళేటప్పుడు బ్లాక్ స్మిత్ ని కలవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే శాంతి ఓకే నీకు అడ్రస్ చెప్తాను, కానీ నువ్వు ఆవేశపడి తొందరగా వెళ్ళిపోకు, 4 రోజులు ఉండు, కనీసం 4 రోజులు అద్దైనా వస్తుంది నాకు, ఈ లోపే పోతే అనవసరంగా చచ్చిపోతావు అని అంటాడు. ఆల్బ్ గడ్ అయితే వెంటనే ఆ చెప్పిన అడ్రస్ లో వెళ్తూ ఉంటాడు. అక్కడ ఫెన్స్ అడ్డంగా ఉంటుంది, దాని మీద అన్ని క్రాస్ సింబల్స్ ఉంటాయి. తొంగి చూస్తే లోపల కూడా అన్ని క్రాస్ సింబల్స్. దీని లోపల ఫ్రాన్సిస్కో ప్యాట్సీ అనేవాడు ఉంటాడు. ఈ లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నారు అంతా అని చెప్పానుగా, దీని లోపలే ప్యాట్సీ ఉంటాడు. ఈ ప్యాట్సీ నేమే బ్లాక్ స్మిత్. అయితే ఆ రోజు విలేజ్ వాళ్ళంతా ప్రార్థనకు పోతే ఫాదర్ మన ఆల్ఫ్ గాడిని టోపీ వాడిని తిడతా ఉంటాడు. అడెవడో దెయ్యంలో ఉన్నాడు, వాడితో మనం జాగ్రత్తగా ఉండాలి, సడన్ గా వచ్చి మాటికి లోపలికి వెళ్తాను గోల్ చేస్తున్నాడు అని జనాలకు చెప్తుంటాడు. ఆ చర్చిలోనే లోపల బెనీతియో గాడుల్లా, అదే శాంతి వాళ్ళ కొడుకు, వాడు ఆల్ఫ్ గాడు బ్యాగ్ తీసుకెళ్లాడు కదా, ఆ టైంలో వాడు బ్యాగ్ లో లెటర్ కనిపిస్తే దాన్ని దొంగతనం చేసి తెచ్చేసాడు. దాన్ని చదివి షాక్ అయిపోయి వాళ్ళ డాడీకి చూపిస్తాడు. శాంతి డాడీ చూడని చెప్పి శాంతి కూడా చూసి షాక్ అయిపోతాడు. ఆ లెటర్ లో ఉంది. కట్ చేస్తే ఊజువే అని చెప్పి ఓ పాపను చూస్తాం. ఆ పాప ఓ బొమ్మను తెచ్చుకొని చర్చిలో నుంచి కొట్టేసిన ఒక వైన్ బాటిల్, కొట్లో నుంచి కొట్టేసిన ఫుడ్ అన్ని ఎత్తకొచ్చి మంచిగా ప్లేస్ లో చాప్ పరుచుకొని పిక్నిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడు ఏదో పాము వచ్చింది. పాప ఆ పామును పట్టుకొని నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావా, వైన్ తాగుతావా, ఫుడ్ తింటావా అని అడుగుతుంది. చిల్లు అవ్వచ్చు కానీ మరి చిల్లులు పడి అంత చిల్లు అవ్వకూడదు. అప్పుడే దూరం నుంచి ఎవడో రాయేసి కొడతాడు, ఆ పాము కింద పడి వెళ్ళిపోద్ది. ఎవడో కాదు శాంతి వాళ్ళ కొడుకు బెనీతో వాడి ఫ్రెండ్. పాపేమో అరుస్తా ఉంటది, పాము నిందుకు కొట్టి సచ్చావు అని. వీళ్ళేమో నీ ప్రాణాలను కాపాడమేమో అంటది. పాపేమో నా ఫ్రెండ్ బండరాయి తీసుకుని కొట్టి ఇప్పుడు లఫంగేషాలు వేస్తున్నావు మీరు అని అంటే, వీడు నువ్వు చర్చికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని పాప వాళ్ళ మమ్మీ చనిపోయి ఉంటుందిలేండి, ఆ విషయం మీద కూడా ఎక్కిస్తా ఉంటాడు. పాపవాడు ముక్కు మీద గుద్దేసి అక్కడి నుంచి పారిపోద్ది. పరిగెత్తుకుంటూ లాస్ట్ కి బ్లాక్ స్మిత్ గాడు ఉంటాడుగా, ఆ ఫెన్స్ దగ్గరకు వచ్చేస్తాడు. ఇడు పాప బొమ్మ లాక్కుంటే పాప మళ్ళీ గుద్దిద్దోడిని. కోపంతో బొమ్మ తలకాయ ఓడబీకేసి అటు సైడ్ పడేసి ఇడు వచ్చేస్తాడు. పోయేటప్పుడు దారిలో శాంతి కొడుకు ఆ బ్లాక్ స్మిత్ గాడు కనిపిస్తే వాడిని కూడా గెలుక్కుంటాడు. ప్రతి ఒక్కరిని గెలుక్కుంటా ఉంటాడు. వీడు వాళ్ళని తప్పించుకుని వెళ్ళాక వాళ్ళ మమ్మీ వీడిని తిట్టిద్ది. చెప్పానుగా పెద్దాన్ని గెలుకుంటా ఉంటాడని చెప్పి చెయ్యి కాలు ఎందులో పెడతా ఉంటాడు. ఈసారి ముక్కు ఆడో పెట్టాడు, ముక్కు పగిలిపోయింది. ఇందాక పాప గుద్దింది, అందుకే తిట్టిద్ది. అప్పుడే ఊజువే పాప కూడా వచ్చింది. పాప చెవి పట్టుకుని తిప్పేస్తాడు. ఎందుకంటే పాప పవిత్రమైన వైన్ నువ్వు కొట్టేశావని చెప్పి, నువ్వు చేసే పాపాలకు నువ్వు నరకానికి వెళ్తావు అంటే పాపేమో ఆ తొక్క ఇడదో పెద్ద స్వర్గంలో దిగుతున్నాను నేను, తొక్కలో నాకు ఉంటే ఉంది పోతే పోతా అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ
ఆ రోజు నైట్ శాంతి వాళ్ళ వైఫ్ వచ్చి శాంతిని తిడుతూ ఉంటది. నీ కొడుకు కూడా నీలాగే చండాలంగా తయారవుతున్నాడంటే వాదాబాని ఎవరికేమో రాసి పెడితే అదే అవుతుందని అంటూ ఉంటాడు శాంతి ఏమో. మామూలుగా వాళ్ళ కొడుకు కొట్టేసి తెచ్చిన లెటర్ చదువుతున్నాడులేండి. అందులో ఏముంటది, మన టోపీ ఆల్ఫ్ గడ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, బంగారం కోసం వచ్చాడు. ఆ లోపల చాలా బంగారం ఉంది, దాన్ని ఎత్తకపోవడానికి ఇక్కడికి వచ్చాడని చెప్పి లెటర్ లో ఉన్నదంతా శాంతి మిగతా వాళ్ళందరికీ చదివి వినిపిస్తాడు. అప్పుడే ఆల్ఫ్ వచ్చి ఆ లెటర్ లాక్కుని నువ్వు శాంతి అని నేమ్ పెట్టుకుంటే శాంతంగా ఉంటావు అనుకున్నా, ఇలాంటి అశాంతి పనులు చేస్తావు అనుకోలేదు అని అంటే మనోడు సారీ అండి, నేను చేసిన తప్పుకి ఇవాళ నైట్ కి హోటల్ డబ్బులు తీసుకోను అంటాడు. ఆల్ఫ్ కూడా క్షమించేసాను, అయితే మీరంతా నాకు ఒక హెల్ప్ చేయాలి, నేను ఆ బ్లాక్ స్మిత్ గాడు ఉండే ఆ లోపల ప్లేస్ లోపలికి వెళ్ళాలి, అప్పుడు క్షమిస్తాను అని అంటాడు. ఈ నడుతాడు ముందు నాకు హెల్ప్ చేస్తావా శాంతి అంటే వాళ్ళ వైఫ్ మళ్ళీ వచ్చి గుండె మీద గుద్దిద్ది. మనకు చాలా పనులు ఉన్నాయి ఇక్కడ, నువ్వు అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే శాంతి ఏమో సారీ అండి నేను వెళ్ళలేను, మిగతా వాళ్ళు మేమంతా హెల్ప్ చేస్తాంగా, కాకపోతే మేమంతా శాంతి గాడి దగ్గర చాలా అప్పు ఉన్నాం, ఆ అప్పు వల్ల వీళ్ళ వైఫ్ శాంతి గాడి వాళ్ళ వైఫ్ మమ్మల్ని రోజు రోడ్డు మీద కుక్కల్ని చూసినట్టు చూస్తుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏం చేయడానికి వీడు హోటల్కి వచ్చినా పాచిపోయిన తెపాల్లో కుళ్ళిపోయిన ఫుడ్డే పెడుతుంది, అది తినే చచ్చిపోయేలా ఉన్నా, నువ్వు ఈ అప్పులు క్లియర్ చేస్తే మీకు హెల్ప్ చేస్తామని అంటారు. అప్పుడు మన ఆల్ఫ్ గడ్ ఏమంటాడంటే ఒకానొక టైంలో రష్యా కింగ్ ఎవడో ఒకడు బాగా పనిచేస్తానని చెప్పి కేజీలు బంగారం డొనేషన్ గా ఇచ్చేసాడు. ఫ్యూచర్ లో బంగారం రేట్లు బాగా పెరుగుతాయి, అప్పుడు అమ్ముకుందాంలే అని చెప్పి వాడు ఎక్కడో వదిలేసాడు. ఆల్ఫ్ గడ్ వాడి ఆస్తంతా అమ్మేసి చాలా రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే ఆ బ్లాక్ స్మిత్ గడ్ ప్రాపర్టీలోనే ఆ బంగారం అంతా ఉంది అని చెప్పి తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, ఓకే మా అప్పులు క్లియర్ చేస్తానన్నావు కాబట్టి వస్తున్నాం, బేసిక్ గా నీ సిచ్యువేషన్ లో మేము ఉంటే తొక్క కూడా వచ్చేవాళ్ళం కాదు, ఆ శాంతి గడ వైఫ్ మమ్మల్ని రోజు చూసే చూపుకి సిగ్గుతో నూతిలో దూకేద్దామని అనిపిస్తుంది కాబట్టి నీతో వస్తున్నాం అని బయలుదేరతారు. ఈడు అడుగుతాడు ఆ లోపలికి వెళ్ళడానికి ఎందుకు మీరంతా ఎంత భయపడుతున్నారంటే ఆ బ్లాక్ స్మిత్ వాళ్ళ వైఫ్ ఎప్పుడో చనిపోయింది, కానీ ఆవిడ అరుస్తున్న తలుపులు ఇప్పటికీ వినిపిస్తాయి అని అంటారు. ఈడేమో ఆ తుప్పా సౌండ్ లో భయపడి లోపలికి వెళ్ళట్లేదా, అదండి ఎరగొట్టండి అనగానే ఇంకా ఫెన్స్ బయటది ఎరగొట్టేసి లోపలికి పోతారు. లోపలికి వెళ్ళాక బయట నుంచి అడుగుతారు తమ్ముడు బ్లాక్ స్మిత్ లోపలికి రావాలనుకుంటున్నాం, వచ్చి టీ తాగేసి వెళ్ళిపోతాం అని అంటే బ్లాక్ స్మిత్ రామాకండి అని అడుగుతాడు. అయినా వీళ్ళు పగలగొట్టుకుని లోపలికి వెళ్తారు. వచ్చిన ఒకడు అక్కడ ట్రాప్ పెట్టుంటే దాని మీద ఎరక్కపోయి తుపాకీతో మిగతా వాళ్ళని కాల్చేస్తాడు. బ్లాక్ స్మిత్ ఏదో చేసే ఛాన్స్ కూడా ఇట్లా. ఇప్పుడైతే స్మిత్ గాడు వచ్చేసి వీళ్ళందరినీ పిచ్చి కొడతామంటే వాళ్ళు పారిపోతా ఉంటారు. ఈడేమో ఎరక్కబోయాడు కదా, స్మిత్ గాడు ప్రశాంతంగా వచ్చి అది ఇప్పదీసి పారిపోవని అంటాడు. ఈడు యథవావేశానికి పోయి ఇప్పుడు కాలు ఎరగొట్టుకున్నాడు కదా, ఈసారి డైరెక్ట్ గా మెడకాయ పెట్టేస్తాడు ట్రాప్ లో, అంతే అక్కడే పోతాడు. మాటికి ఇదే అవుతున్నావు, ఎవడు కూడా వచ్చేసి వాళ్లే చచ్చిపోయి దయ్యం ఉంది తొక్క ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పాపం చూస్తే పాపం ప్రతి చిన్న పిల్లలు ఎక్కిరిస్తానే ఉంటారు నీకు అమ్మలేదని. ఈ ఏజ్ పిల్లలతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది, ఇంకా ఇలాగే ఉన్నాయా. పాప అయితే ఏడిపిస్తున్న వాళ్ళు దవడకేసి ఒకటి కొట్టి బొమ్మ తెచ్చుకోవడానికి వెళ్ళిపోద్ది. ఆ లోపలికి వెళ్ళిపోయి బొమ్మ తీసుకుంటూ ఉంటే ఫ్యాక్టరీ గడ్ ఇటు వస్తున్నాడు, వెంటనే ఆ పక్కనే ఏదో ఉంటే స్వరంగం లోపలికి వెళ్ళిపోద్ది. పాప గమనిస్తే ఇందాక ఒకడు ఆవేశం ఎక్కువైపోయి మెడకాయ ట్రాప్ మీద పెట్టి చచ్చిపోయిలా వాడు శవం లాక్కొని పోతా ఉంటాడు. ఇంకా భయపడిపోద్ది. బ్రిడ్జ్ కింద నుంచి అలా వెళ్ళి లాస్ట్ కి బ్లాక్ స్మిత్ గడి గది లోపలికి వెళ్ళిపోద్ది. ఓ గదిలోకి వెళ్తే అక్కడ ఒక కేజ్ ఒక పంజరం ఉంటుంది. ఆ కేజ్ లో ఓ చిన్న పిల్లోడు కూడా ఉంటాడు. పాపం పిల్లోడు నా లోపల బంధించినట్టున్నాడు. ఆ పిల్లోడు బతిమలాడుతా ఉంటాడు నన్ను కాపాడని. ఆ ప్యాట్సీ గాడు అదే మన బ్లాక్ స్మిత్ వాడు నేమ్ ప్యాట్సీ గాడు నన్ను చిత్తహింసలు పెడుతున్నాడు విడిపించు అంటే ఎలా కాపాడాలని అడుగుతుంది. నా కేజీ తాళాలు గుత్తి ప్యాట్సీ గాడు నడుముకుంటది, అది తీసుకురా అంటే పాపేమో పోరాల ఫుడ్ గా వాడి దగ్గర తాళాలు గుర్తు లాక్కుంటే వాడు నన్ను కూడా ఇందులో పడేస్తాడు. నా వల్ల కాదంటే పాపం పిల్లోడు తెగ బతిమలాడుతూ ఉంటాడు. నా జీవితం నాశనం అయిపోయింది, ఈ దేశానికి నేను కలెక్టర్ అవ్వాలని తెగ కష్టపడుతున్నాను అని చెప్పి బతిమలాడితే అప్పుడే ప్యాట్సీ గడి ఇటు వస్తూ ఉంటాడు. భయపడిపోయి వెనకాల దాక్కుని పోద్ది. ఈడు వచ్చి తాగి పడుకుని పోతాడు. అప్పుడే బాయ్ తాళాలు అంటాడు. పాప నెమ్మదిగా పోయి నడుముకున్న తాళాలు తీసి వీడికి ఇస్తే వాడు విడిపించేసుకుని దాని లోపల నుంచి బయటకు వచ్చి పక్కనే సోలం లాంటిది ఉంటే అది తీసుకుంటాడు. అప్పుడు చూస్తే పాపకు అర్థమైపోయింది ఈడు పిల్లోడు కాదు తొక్క కాదు, ఈడు నరకం నుంచి భూమి మీదకి వచ్చిన రాక్షసుడు. మన బ్లాక్ స్మిత్ గాడు ఇటు నరకంలోంచి భూమి మీదకి రాగానే నడుము లేకొట్టేసి కేజీలో పడేసాడు. మన బుడ్డదాయి వచ్చేసి నిడిపిచ్చేసింది. మన ప్యాట్సీ గాడిని వీడు చంపేస్తాడు అని అర్థం అవుతుంది. భయంకరంగా దరిద్రంగా ఉంటాడు. నరకం నుంచి వచ్చిన రాక్షసుడు కదా, ఈ మాత్రం ఉండాలి అంటే ఇలా ఉంటే భయపడతాడండి. ఆ కొరియన్ సినిమాల్లో కూడా ఉంటది. నరకం నుంచి వచ్చిన రాక్షసులు కూడా నీట్ గా క్లీన్ సేవ్ చేసుకుని శుభ్రంగా స్నానం చేసుకుని ఏదో కోర్టుకు వాదించడానికి పోతున్నట్టు లాయర్ లో కోర్టు వేసుకుని అటు ఇటు తిరుగుతా ఉంటాయి. ఇంకా తొక్క భయపడతాడు. ఈడైతే సోలం పట్టుకొని ఉంచో ఉంటాడు. మనకు అప్పుడే తెలుస్తుంది ఈ సోలం గాడు నరకం నుంచి వచ్చిన రాక్షసుడు, వీడి దగ్గర ఇంత పెద్ద ఆయుధం ఏదో ఉంది, అయినా మన ప్యాట్సీ గడికి ఎలా దొరికిపోయాడు అని చెప్పి. అంటే ఇటు పడుకో ఉన్నాడు కదా, అప్పుడే చంపేయచ్చుగా, లేదు చంపకుండా అట్నే చూస్తూ పంది అరుస్తున్నట్టు అని చెప్పి అరుస్తా ఉంటాడు. ఏంటి ఏదో సౌండ్ ల్యాండ్ నుంచి వస్తాయని చెప్పి లెగిసి చూస్తే వాడు ఎదురుగా సోలం పట్టుకో ఉన్నాడు. ప్యాట్సీ గడి దాన్ని పట్టుకొని తోసేస్తాడు. రాక్షసుడు చూసి భయపడి పారిపోతాడు. లైట్లన్నీ ఆన్ చేస్తే ఆ పాప అక్కడి నుంచి పారిపోతూ కనిపించింది. ఏంటి పాప అని చూస్తూ ఉంటే సడన్ గా డీమన్ గడి వెనక నుంచి పొడి చేస్తాడు. ఆ ప్యాట్సీ గడి పెద్దగా చెప్పుకున్నంత ఏం అవ్వదులేండి. పక్కనే ఏదో క్రాస్ షేప్ లో అడి చేసి పెట్టుకున్నాడు. దాన్ని కాల్చి ఆ డీమన్ మొహానికేసి గుద్దుతాడు. అది భయపడిపోయి
కుక్క పెట్టి ఏడిచిద్దండి. కావంటే మూవీ చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నిజంగా కుక్క పెట్టి ఏడుస్తాడు ఈ రాక్షసుడు. ఇలా ఏడుస్తూ అటు ఇటు పోతూ ఎటు పోవాలో తెలియక పారిపోతూ ఉంటే పాప కనిపించింది. పాపను పట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తాడు. నాకు తెలిసి నరకంలో వీడి కొలీగ్స్ అంతా వీడిని ర్యాగింగ్ చేసి ఏడిపించి వదిలేసి ఉంటారు. తట్టుకోలేక భూమి మీదకి వచ్చేసాడు. లేకపోతే రాక్షసుడు బిహేవియర్ లా ఉందా ఇది? మూవీ స్టార్టింగ్ లో ఒక రాక్షసుడు వచ్చాడు గుర్తుందిగా. సింపుల్ గా ఓ సుత్తి పట్టుకొని ఓ పెద్ద సైన్యాన్ని లేపేశాడు. వీటిని చూడండి చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకుని దిగుతున్నాడు. బ్లాక్ స్మిత్ తొక్క కూడా పట్టించుకోవాలి. ఏం పీకుతావు పీక్కొని సుత్తి ఎత్తుకుని వస్తుంటే భయంతో మనోడి మీదకి అలమాల తోసేస్తాడు. ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇవాటి నుంచి నాకు ఫ్రీడమ్ 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 అని ఆనందంతో పోతూ ఉంటాడు. మనోడు బయట ట్రాప్ సెట్ చేసిల్లా ఇల్లు అందులో ఎదక్కపోతాడు. వీడు ఒరిజినల్ గా రాక్షసుడేనా లేకపోతే రాక్షసుడు కాస్ట్యూమ్ వేసుకుని తిరుగుతున్నాడా? వీడికంటే బయట ఊళ్ళో మనుషులు ఇంకా రాక్షసుల్లా ఉన్నారు. నిజం చెప్పాలంటే వీడికంటే శాంతిగడు కొడుకు ఇంకా కొంచెం రాక్షసుల్లా ఉంటాడు. వాడు పనులన్నీ అది కాళ్ళు ఎదకపోవడం వల్ల కింద పడి మళ్ళీ కుక్క పెట్టి ఏడుస్తాడు. వాడు ఏడుస్తున్న ఏడుపుకి నాకు కాసేపటికి బాధ చేసింది. ఆ టైంకి మనోడు ఆ సౌండ్ తట్టుకోలేక లెగిసి వస్తాడు. లెగిసి వచ్చి గుండు మీద ఒక్క గుద్దు గుత్తాడు అంతే. వాడు కళ్ళు పడిపోతాడు రాక్షసుడు. వాడు నా కేజీలో పడేసి పాపను తీసుకొని వస్తాడు. అయితే ఇదంతా మన బనీతో గాడు అదే బ్లాక్ స్మిత్ గడు పాపను ఎత్తుకోవడం ఇవన్నీ నక్కి చూస్తాడు. శాంతి వాళ్ళ కొడుకు చెప్పినట్టు రాక్షసుడి కంటే దారుణమైన లక్షణాలు ఉన్నాయి. ఆ నరకంలో ఈ బొడ్డోని రాక్షసుని చేసినా కొంచెం పరువైనా మిగిలి ఉండేది. ఇప్పుడు అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసి శాంతిల్లా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీతో చెప్తాడు. శాంతి డాడీ ఆ ప్యాట్సీ గాడు ఆ పాపను ఎత్తుకొని పోయాడు ఇంట్లోకి. పోయాడు కానీ అక్కడే నేను ఇంకేదో కూడా చూశాను. అది చాలా దరిద్రంగా ఉంది. చూడడానికి నిజంగా డెవిల్లా ఉంది కానీ చిన్న పిల్లవాడు ఏడిచినట్టు ఏడుతుంది అని చెప్తాడు. మన ఆల్ఫ్ గడు ఆ మాట వినగానే శాంతికి వాళ్ళ మమ్మీకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. ఇంకా మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకూడదు. మీ అందరికి నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చిస్తాను. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. విలేజ్ లో ఎక్కడికైనా దూరండి. ఏ ఆయుధం కావాలంటే ఆయుధం తీసుకోండి. మనమైతే వెళ్ళి ఇప్పుడు ఆ లూజ్ ఆ పాప చెప్పాడు గిడు పాపని ఆ పాపను కాపాడాలి అంతే. ఆల్ఫ్ గడు నా దగ్గర గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అని అనగానే విలేజ్ వాళ్ళందరికీ ఊపు వచ్చేస్తుంది. గవర్నమెంట్ నా చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తాను. కత్తులు తుపాకులు సుత్తులు ఏది ఉంటే అది పట్టుకొస్తుంది. ఇంకో పక్క పాపను చూస్తే నిద్ర లెగిసింది. ఇక్కడేమో డీమన్ చూస్తే ఆ డీమన్ మన ప్యాట్సీ గడితో మాయ మాటలు చెప్పడానికి ట్రై చేసిద్ది. ఇందాక పాపకు చెప్పినట్టు నేను ఈ స్టేట్ కి కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ నన్ను విడిపించు అని చెప్పి. ప్యాట్సీ గడేమో అప్పుడప్పుడు నిన్ను కేసులో పెట్టాయని చెప్పి నాకే జాలిగా అనిపిస్తూ ఉంటదిరా. ఇవన్నీ నాకు చెప్తే నేనేమన్నా నిన్ను నమ్మి వదిలేస్తానా? మరి ఇంత అమాయకుల్లో ఉన్నావేంట్రా అని మోహన్ కేసు గుద్ది మరీ చెప్తాడు. మామూలుగా మాట్లాడు అసలు వీడితో. ఆ తర్వాత వీడు ఆ చనిపోయిన వైఫ్ గురించి వీడు చేసిన పనుల గురించి ఏవేవో జరిగినవన్నీ బాధాకరమైన విషయాలన్నీ మన ప్యాట్సీ గడికి గుర్తు చేస్తూ ఉంటాడు. మనోడు కడ్డీ కాలబెట్టి కడ్డీతో ఎక్కడెక్కడో పొడుస్తా ఉంటాడు. ఈడు మాత్రం సిగ్గు లేకుండా వాగుతూనే ఉంటాడండి రాక్షసుడు. ఏం చేసినా మనకు అర్థం కాదు. వాతలు పెడుతున్నాడు సైలెంట్ గా ఉండొచ్చు కదా అని చెప్పినా ఆగడు. ఈడు వాగుడికే తోసేసేమో నరకంలో నుంచి అనిపిస్తుంది. ఈడైతే పాప బొమ్మ కుట్లేసేసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు పాపకు కూడా దెబ్బలు తగిలాయి. పాపకి దెబ్బ తగిలితే కట్టు కడుతూ ఉంటాడు స్కార్ఫ్ తో. స్కార్ఫ్ ఎక్కడిది అంటే మా మమ్మీ దాన్ని పాప. ఇప్పుడు ఆ డీమన్ చూపించి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇదమ్మా డీమను. నరకంలో వీడు వేసిన ఎడ్డేసాలు చూడలేక నడ్డి మీద అంటే వచ్చి ఇక్కడ పడ్డాడు. బయట ఉంటే ఓవర్ యాక్షన్ చేస్తాడని కేజీలో పడేశాను అని అంటే డీమన్ ఏమో అవునురా నన్నే తదిమేశారు నరకంలోంచి. నువ్వు మాత్రం జనాల మధ్యలో ఉన్నావు కదా. తొక్కగా నువ్వు జైల్లో ఉన్నట్టే ఉన్నావు. నరకంలో నీ వైఫ్ ను కూడా చూసా మంచిగుంది అని అంటాడు. ఇడు మళ్ళీ కడ్డీ కాలబెట్టి ఇడికి పెడతాడు. అసలు కమెడియన్ లా బిహేవ్ చేస్తాడండి ఇడు. ఎన్ని సంవత్సరాల నుంచి లోపల పెట్టాడు. రాక్షసుడు అన్న విషయం మర్చిపోయాడు ఇడు. మరి ఎక్కువ కాలుస్తుంటే సరే ఏమన్నా సైలెంట్ గా ఉంటాను వాగ పంట సచ్చినాడు అని అంటాడు. దాని తర్వాత పాప పక్కనే ఉన్న ఇంకో కడ్డీ కాల్చి మళ్ళీ పొడిచిద్ది. ఈడేమో బొట్టదాన సైలెంట్ కొంటా అన్నాను కదా నన్నెందుకు పొడుతున్నావు నువ్వు అంటే నన్ను మోసం చేసావు లేనిపోయిన అబద్ధాలు చెప్పావు నా చేత తాళాలు కొట్టేయించావు అందుకే వాత పెట్టా అంటుంది. నేను బయటకు వస్తే నీకు పెడతానే వాతలు అని అంటాడు. దాంతో ప్యాట్సీ గడు పక్కనే బఠానీలు ఉంటే డబ్బా నుంచి బఠానీలన్నీ కింద పడేస్తాడు. పడేస్తే వాడిని తీసుకొని తినమనం. ఈ మ్యాటర్ నాకు ఎందుకు చెప్పడం అంటే ఇక్కడ ఇంకో మెయిన్ మ్యాటర్ ఉంది. అకార్డింగ్ టు 216A21D చేతబడి రూల్స్ ను బట్టి ఏదన్నా ఒక డీమన్ ముందు బఠానీలు గాని కింద పడేస్తే ఖచ్చితంగా డీమన్ అక్కడ ఎన్ని బఠానీలు ఉన్నాయి అన్న విషయం అన్ని మూసుకొని లెక్క పెట్టాలి. అది ఎంత ఇంపార్టెంట్ పని అయినా దానికి పెళ్లి అవుతున్నా తాళి కట్టడం కూడా మధ్యలో ఆపేసి బఠానీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పాలి. అది రూల్ చెయ్యాలంటే వేరే ఆప్షన్ లేదు దెయ్యాలకి. అసలు ఏ ప్రపంచంలో ఉన్నావండి? ఒకప్పుడు దెయ్యాలు భూతాలు చేతబడులు సిల్లంగులు రాజ్యాలే లేవండి. ఇప్పుడు చూడండి బఠానీలు ఎదుకుంటున్నాయి. పాపం వీడా బఠానీలేవో లెక్కెట్టుకుంటా ఉంటే మనోడు ప్యాట్సీ గడు బఠానీలన్నీ కదుపుతాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీడు పాపకు బిల్లు ఇచ్చి బిల్లు కొట్టమంటాడు. బిల్లు కొడితే పాపం వాడికి శివనొప్పి వస్తుంది. రాక్షసుడికి ఇదో జబ్బు. మళ్ళీ భూమి మీద రాక్షసులు ఇంత దరిద్రంగా బతకాల్సి వచ్చిందని తెలియక వచ్చినట్టున్నాడు. ఇప్పుడేమో వీడు శాపనార్థాలు పెడుతూనే ఉంటాడు ప్యాట్సీకి పాపకి. నీ వైఫ్ ఎందుకు పనికిరాదు, నీ మమ్మీ ఎందుకు పనికిరాదు, వాళ్ళతో పాటు మీరు కూడా నరకానికి పోతారు. చాదస్తం ఎక్కువ అయిపోయిందండి రాక్షసుడికి. ముసలోళ్ళలాగా వాగుతా ఉంటాడు, కొనుక్కుంటా ఉంటాడు లోపల కూర్చొని. శాపనార్థాలు పెడతా పాప అయితే మళ్ళీ మూతి మీద గుద్దిద్ది. దాని
దాని తర్వాత ప్యాట్సీ గడికి సారీ చెప్పిద్ది. పర్లేదు అని పాపని ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటే విలేజ్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అక్కడి నుంచి దూరంగా నుంచి ఆ పాప నీడు పంపించు అంటది. అందుకే వచ్చాను అని చెప్పి పాపను పంపించేస్తాడు. వచ్చేదాకా అడుగుతాడు, పాప నీకేం కాలేదు కదా, వాడు ఏం చేయలేదు కదా అంటే, అటు చాలా మంచోడు, నన్ను ఏం చేయలేదు అని అంటుంది పాప. ఇడు కూడా నిజంగా ఏం చేయలేదు అంటే, వీళ్ళంతా నువ్వు మెగిల్ని చంపేశావు అని అంటారు. మెగిల్ అంటే వాడే ఆ ట్రాప్ లో ఆవేశం ఎక్కువైపోయి కింద పడి చచ్చిపోయిలే. మనోడేమో నేనేం చంపలేదు, యాక్సిడెంట్ గా అలా కింద పడి చచ్చిపోయాడు, నువ్వు చెప్పేది మేము ఎందుకు వింటాం అని చెప్పి రౌండ్ అప్ వేస్తాడు. రౌండ్ అప్ చేసి కింద పడేసి అంతా ఉంటాడు. ఇంకా ఎల్ఫ్ గాడేమో ఈ నెలాగో పట్టేసుకున్నాం కదా, వాడి ఇంట్లో లోపలికి వెళ్ళి మొత్తం అంతా వెతకండి అంటాడు. ఈ ఎల్ఫ్ గాడు టోపీ గాడు ఏం చెప్తే అదే చేయడానికి రెడీగా ఉన్న జనాలంతా లోపలికి వెళ్తా ఉంటారు. చర్చి ఫాదర్ ఆ పక్కనే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఈ బాడికి తెలిసా ఉంటది ఆ పాప ఎవరో కాదు, మన ప్యాట్సీ గాడు బ్లాక్ స్మిత్ వాళ్ళ కూతురే. మన బ్లాక్ స్మిత్ గాడు మిలిటరీ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళ వైఫ్ ఇంకెవరితోనే ఎంజాయ్ చేస్తూ ఉందంట. అప్పటికే వీళ్ళకి పాప కూడా పుట్టింది. ప్యాట్సీ గాడు కోపంతో పాపని ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పి బాయ్ ఫ్రెండ్ గాడు అడ్డం పెడితే బాయ్ ఫ్రెండ్ చంపేస్తాడు మన బ్లాక్ స్మిత్ గాడు. అది చూసి పాపం వీళ్ళ వైఫ్ ఏమో తాడుతో కట్టేసుకుని ఆవిడ చచ్చిపోయిద్ది. ఈడేమో ఇంకా పాపం చర్చిలో ఇచ్చి వెళ్ళిపోతాడు. దయ్యంగాడు ఈ విషయాలని చెప్పి ఏడిపిస్తా ఉంటాడు. పనికి మాలినోడా ఎదవ పనులన్నీ జీవితాంతం చేసి ఏదో నేను తప్పులు చేసా అన్నట్టు నన్ను జైల్లో పెట్టావు కదా, అదే దరిద్రుడు, నువ్వు చేసిన పాపాలకి అసలు జైల్లో ఉండాల్సి నువ్వుగా, నువ్వు రేసిస్ట్ గాడివి, నా లుక్స్ చూసి నేను చెడ్డోండి అని చెప్పి జైల్లో వేసావు అని అంటాడండి. వినడానికి కొంచెం కరెక్ట్ గానే ఉంది, మనం లుక్స్ చూసి మోసపోయాం, వాడు దయ్యంలా ఉన్నాడు వాడే తప్పని చెప్పి. ఇప్పుడైతే ఒకడు లోపలికి వచ్చి రాక్షసుని చూసి భయపడిపోతాడు. మన రాక్షసుడేమో నువ్వేదో పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నా ఉంటావు, ఏదో కంపు మొహం వేసుకొని పోయి అద్దంలో చూసుకొని నన్ను చూసి భయపడతావు ఏందో నువ్వు అని అంటాడు. ఈడు గోలు ఈడిదే అండి. ఈడు తరపున వాదించి కేసు గెలవాలన్నా అసలు ఛాన్స్ ఇచ్చేలా లేడు. ఇప్పుడు అందరూ వచ్చి దెయ్యాలు నిజంగానే ఉంటాయా, నీ మొహం చూస్తే అర్థం అవుతుందా అని అంటాడు. వీడితో నువ్వు అక్కడ నిజంగా ఉన్నావంటే మనోడేమో దగ్గరగా ఉన్నాను లేదు చూపిస్తాందా ఇడిదా అని అంటాడు. ఈయన చూసి అంతా భయపడి పక్కకు పోతుంటాడు. ఫాదర్ అయితే ఈయన చూసి ఆ లోపల ఏదైతే ఉందో అది చర్చికే సొంతం, మేము ముట్టుకోకూడదు అంటాడు. బయట చూస్తే చాలా మంది జనాలు ఇంకా బయటే ఉన్నారు. అంటే అంతమంది లోపల ఏం పడతారో సగం మంది బయటే ఉన్నారు. ఎవడో ఒకటి బయటకు వచ్చి లోపల ఎవడో దరిద్రుడు చాలా చండాలంగా ఉన్నాడు, శాంతిగా నువ్వు లోపలికి పోకుండా మంచి పని చేసావు అని అంటాడు. ఏమైందండి ఎందుకంత ఆవేశపడుతున్నాడంటే శాంతి ఆల్ఫ్ గాడు ఉన్నాడే వాడు కేజీలో ఉన్న దయ్యాన్ని ఎక్కడ వదిలేస్తాడేమో భయం వేస్తుంది, అందరు కలిసి లోపలికి వెళ్ళి దాన్ని చంపేయండి అని అంటాడు. ఇంకో పక్క చూస్తే బొడ్డపాప మిస్ అయింది. పెద్ద తోపుగాల్లాగా బ్యాచ్లు వేసుకొని వచ్చారు. ఒక్కడు కూడా చూసుకోవట్లా మళ్ళీ పాపని. ఇప్పుడు వీళ్ళందరూ మన ప్యాట్సీ గని కట్టేసి పాప ఎక్కడ పోయింది అని అడుగుతారు. రాక్షసుని గాడు వీళ్ళందరిని కట్టేసి లోపల పడేయాలి. మనోడేమో పెచ్చ సచ్చిన వాళ్ళగా మీరే కదా పాపని తీసుకొని పోయారు మళ్ళీ ఎందుకు వదిలేశారు అని అంటే మనోడిని అందరు కొడతా ఉంటారు. ఆ కేజీలో ఉన్న రాక్షసుడేమో తెగ ఆనందంగా ఉంటాడు. ఆహా అబ్బా ఇది చాలు, నేను చచ్చిపోయినా చాలు, వీడు తన్నించుకుంటున్నాడు చూస్తాను, ఈ ఆనందం చాలు నాకు ఈ జీవితానికి అని అనుకుంటాడు. అప్పుడే మన యాల్ఫ్ గాడు టోపీ గాడు డీమన్ దగ్గరికి వెళ్తూ ఉంటే నెగోషియేషన్ స్టార్ట్ చేసేది దయ్యం. టోపే నువ్వు ఈ ఊరికి బంగారం కోసం వచ్చావన్న విషయం నాకు తెలుసు, జస్ట్ నువ్వు ఆ తాళాలు తీసేసి ఈ తలుపు ఓపెన్ చేయాలి, నీకు బంగారం లొకేషన్ చెప్పేస్తా అంటాడు. టోపీ గాడి దగ్గరికి వచ్చి చూడు జీవితంలో బంగారం ఒకటే ముఖ్యం కాదు, ఆస్తులే విలువలు, విలువలే ఆస్తులు, ఇలాంటివి చాలా ఉంటాయి అని అంటే రాక్షసుడేమో బంగారం ఒక్కటే కాదు నీకు వజ్రాలు. ఏ ఆగు దొంగ సచ్చినోడా ముద నష్టపోడా, నువ్వు ఎదవ టోపీ ఒకటి వేసుకొని వస్తే నిన్ను గుర్తుపట్టలేను అనుకుంటున్నావంటవా, నువ్వు మా మేనేజర్ కాంతారావువే కదా, దరిద్రుడా నువ్వు నరకంలో పెట్టే కష్టాలు తట్టుకోలేక భూమి మీదకి వస్తే ఆ సచ్చినోడు నీకంటే ఎక్కువ కష్టాలు పెట్టాడు నాకు ఇక్కడ అని అంటే అప్పుడు అర్థమైద్ది ఆ ఆల్ఫ్ గాడు టోపీ గాడు ఎవడనుకుంటున్నావు వాడు డీమనే రాక్షసుడే, వీడు వాళ్ళ మేనేజర్ రాక్షసుడు అని తెలిసేసరికి ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోయి ఏదైతే ఏందండి ఇంత ప్రేమతో నన్ను కాపాడడానికి వచ్చావు చాలా థ్యాంక్ యూ, వెంటనే తలుపులు ఓపెన్ చేయి అని అంటే టోపీ దయ్యమేమో తొప్ప సచ్చినోడా సిగ్గు సేవం లేదంట నన్ను విడిపించమని అడగడానికి, నీకు నువ్వు నరకంలోంచి బయటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా ప్రశాంతంగా బతుకుతున్నావు, అక్కడ మేము నీ మొహం కనిపిస్తే అందరూ తుప్పుక్క ఉయ్యాలని చెప్పి ఎదురు చూస్తున్నది, నువ్వు కనిపిస్తే నీ మొహం మీద ఉయ్యమని చెప్పేది, నిన్ను కాపాడడానికి నేను రాలేదు, నాకేం పని లేదనుకుంటున్నావా, ప్యాట్సీ గాడి ఆత్మని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను నేను. అసలు ఏ మొహం పెట్టి అడిగావుగా, నువ్వు భూమి మీదకి వచ్చి నీ మనుషులకి డైరెక్ట్ నీ మొహం ఎక్స్పోజ్ చేసావు, నువ్వు ఏ మనిషిలాగా ఎలా కావాలంటే అలా చేంజ్ అవ్వగలవు అనే విషయం అయినా గుర్తుందా, మనిషిలాగా ఉండొచ్చుగా రాక్షసుడు గెటప్ వేసుకుని ఎందుకు దిగుతున్నావు, నువ్వు వాడు దిగుతావు, నీ మొహం చూపించా మాకు అసలు నాకు అని అంటుంటే మనోడేమో అయ్యా ప్లీజ్ అయ్యా ఈ ఒక్కసారి నన్ను క్షమించేసేయండి అంటే చాలా లేట్ అయిపోయింది, నేను క్షమించేది ఏంది, అసలు ఎక్కడికి పోతావు క్షమిస్తే, నీ ఉద్యోగం ఎలాగో పీకేసాము, నీ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా క్యాన్సిల్ చేసావు, నరకంలో పిఎఫ్ కూడా లేదు, చూసి నేర్చుకో పని ఎలా చేయాలని, ప్యాట్సీ గాడిని ఇంకా తన్నండి అంటే జనాలందరూ ఓకే సార్ మీరు చెప్పినట్టు చేస్తాం తంతా ఉంటారు. అప్పుడు వీడితో రాక్షసుడితో చూసావు మనుషుల్ని ఎంత తెక్క సచ్చిన వాళ్ళు, నేను ఈ ఊరికి ఎందుకు వచ్చానో తెలీదు, అసలు నేను ఎవరో తెలీదు, ఏమీ తెలీదు, ఓ మంచి క్యాబ్ పెట్టుకుని స్టైలిష్ గా వచ్చాను అంతే, ఎడ్డుగాలిలాగా నేనేదో జిల్లా కలెక్టర్ని ఏం చెప్తే అది చేసేస్తున్నాడు, ఇట్లాంటి తెంగల దగ్గర నువ్వు మోసపోయావు అర్థం అవుతుందా నీకు, ఇప్పుడు శ్మశానంలో మీరే తవ్వుకొని చచ్చిపోవడం అని అదే చేస్తుంది, ఇట్లాంటి లఫంగాల చేతిలో నువ్వు ఇరక్కబోయి టార్చర్ అనుభవిస్తున్నావు. ఈడైతే ఇప్పుడు ప్యాట్సీ గాడిని తాడేసి కట్టి చంపేయడం అంటే అలాగే చేస్తుంటారు. ఇంకో పక్క విలేజ్ లోపలికి రాలేకపోతున్నారు, లాంతా వేసి కొట్టి ఇంకా మంట పుట్టిస్తాడు. ఆ టైంలో మనడు పక్కనే
పాపను చూసి బుడ్డదాన్ని గెలుకోవడం బెస్ట్ అని ఏదో మా మేనేజర్ ఇంకా మాది సావలేదు. ఇప్పుడు బుడ్డదాన్ని పిలిచి, పాప నువ్వు వచ్చి తలుపు అట్ట ఓపెన్ చేసావంటే చాలు, మీ మమ్మీ నరకంలో ఉంది కదా, నేను పోయి మీ మమ్మీకి నరకంలో స్వర్గం చూపిస్తా, జీవితాంతం నరకంలో బాగా చూసుకుంటా, నువ్వు ఓపెన్ చేసావంటే ప్యాట్సీ గారిని కూడా నేను కాపాడతా అని అంటుంది. పాప ఇంకా ఓకే నమ్మేసా అని చెప్పి వచ్చింది. అప్పుడే ఆ పక్కన బెల్లుల్లా అది వాయిస్తే రాక్షసులకు ఇబ్బందిగా ఉంటది. అది తీసుకుని గట్టిగా కొట్టాను కానీ తీసుకుని దమ 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 బెల్లు వాయిస్తూ ఉంటది. ఇద్దరు రాక్షసులు ఉన్నారుగా, మన టోపీగాడు ఈడు కూడా ఆ సౌండ్స్ తట్టుకోలేక ఒక పెద్ద మాన్స్టర్ లాగా అలా చేంజ్ అయిపోతాడు. అక్కడ ఉన్న జనాలు కూడా భయపడిపోయి తుపాకీతో కాల్చేస్తా ఉంటది. అప్పుడే కరెక్టానికి పాప వెళ్ళిపోయి ఆ తాళాలు ఓపెన్ చేసి తలుపు ఓపెన్ చేసేసిద్ది. నరకంలో బాగా చూసుకుంటా అన్నాడు కదా వీళ్ళ మమ్మీని. ఓపెన్ చేయగానే బయటకు వచ్చేసి, సారీ పాప, ప్రజెంట్ మళ్ళీ నరకానికి వెళ్ళే ఉద్దేశాలు లేవు, నేను వెళ్ళా అంటే అక్కడ నాకు నరకం చూపిస్తాను, అంత పెద్ద మంద దిగుతుంది నా కోసం, అక్కడ భూమి మీద ఉండడానికి ప్లాన్ వేసుకున్నాను, టాటా అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ వీడి దరిద్రం ఎంత పీక్స్ లో ఉందంటే పాపం వీడు బయటకు పరిగెత్తుకుంటూ పోతాడు. ఇక్కడ బయటికి వెళ్ళగానే అంతకు ముందు సేమ్ ఒక ట్రాప్ లో కాలు ఎక్కొని పోయిలా అదే ట్రాప్ లో మళ్ళీ కాలు పెట్టి అక్కడే పడిపోతాడండి వీడు. లేదండి అసలు వీడు అమాయకుడు అండి, వీడు నేనేం అనలేను. కానీ జనాల మొత్తం వచ్చేసి రాడ్లు తీసుకుని కొడతా ఉంటాడు వీడిని, పెచ్చ కొడతాడు. సో పాపం వీడు ఒరిజినల్ గా నరకానికి వెళ్ళినా బతకలేడు, భూమి మీద ఉన్నా బతకలేడండి. పాప అయితే ఇంకా వీడితో కూడా పని జాగట్లేని డైరెక్ట్ గా పెద్ద దయ్యం గడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. టోపే నేను నీతో పాటు నరకానికి వస్తాను, నువ్వు మా మమ్మీ దగ్గర నన్ను ఎత్తుకొని పో అని అంటుంది. ఈడైతే ఓకే డీల్ నువ్వే అడిగావు కాబట్టి నా పని అంతా ఈజీ అయిపోతుంది, రెడీగా ఉండని చెప్పి ఒక్కసారిగా చూస్తుండగానే రాక్షసుడిలా కంప్లీట్ గా చేంజ్ అయిపోతాడు. మామూలు రాక్షసుడు కాదు, భయంకరమైన రాక్షసుడు. అసలే మేనేజర్ అని చెప్పాను కదా, చూడడానికి చాలా పెద్దగా బిల్డింగ్ అంత పెద్దోడైపోయి పాపని అంత పెద్ద సోలం తీసుకుని అలా పొడిచి చంపేస్తాడు. చంపేసి ఇంకా పాపని తీసుకుని వెళ్ళిపోతాడు నరకానికి. అయినా వీడు వచ్చిన ప్యాట్సీ గారిని తీసుకుని వెళ్ళడానికి కదా, పాపని ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు? బేసిక్ గా వీళ్ళందరూ రక్షక బొట్టులండి, నరకం నుంచి వచ్చి తీసుకుని రావడానికి పోవడానికి వస్తారు వాళ్ళు అనుకుంటా. అంటే పాపం మన డెవిల్ గాడు నరకం నుంచి ప్యాట్సీ గాడిని ఎత్తుకుపోవడానికి వస్తే నరకం నుంచి వచ్చిన రక్షక బొట్టుని జైల్లో పడేసి వాతలు పెడతా ఉన్నాడా మన ప్యాట్సీ గాడు. అన్యాయం జరిగిందండి వాడికి మాత్రం, నేను నమ్మలేకపోతున్నాను, బాధపడుతున్నాను. ప్యాట్సీ గాడు పరిగెత్తుకుంటూ లేచి వీడి దగ్గరికి వచ్చి, నరకానికి నన్ను ఎత్తుకుపోదా, పాప నేను కాపాడాలి అని అంటాడు. డెవిల్ గాడేమో సిగ్గుండే మాట్లాడుతున్నావు అసలు నువ్వు, నేను నరకానికి పోతే అక్కడ బ్యాచ్ మొత్తం నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాడు, నిన్ను తీసుకుని పోమంటున్నావు నువ్వు అని అనగానే మనోడు సెంటిమెంటల్ గా, పాప నువ్వు వదిలేసిందిగా, నువ్వు ఎన్ని ప్రమాణాలు చేసావు, ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు వదిలేసింది, పాప నువ్వు కాపాడాలి కదా, మనసు పెట్టి ఆలోచించంటే ఇడు ఏదో నిజంగానే మనసు పెట్టి ఆలోచిస్తాడు. అంత అమాయకుడు ఈడు. ఈడైతే సరే అయితే తీసుకొని వెళ్తాను, కాకపోతే తీసుకొని వెళ్ళాలంటే బెల్లు కావాలి, ఆ బొడ్డ బెల్లులు సరిపోవు, ఒక పెద్ద బెల్లు కావాలి, పెద్ద బెల్లు ఉంటేనే వెళ్ళగలవంటే చర్చుకున్న ఒక పెద్ద బెల్లు ఉంటదిలేండి గంట, దాన్ని ఎరగొట్టేసి పగలగొట్టేసి తీసుకొని వస్తుంది. బెల్లు అయితే ఇంకా వచ్చేసింది. చూస్తే అప్పుడు అర్థమైంది నిజానికి గోల్డ్ ఉండాలి కదా, ఆ బెల్లు లోపలే గోల్డ్ ఉందంట. ముందు జనాలు టెంప్ట్ అవుతారు, కానీ మన శాంతి మోహన్ కేసు కొడతాడు ఎవరైనా టెంప్ట్ అయితే అని చెప్పి. సో ఇప్పుడు మన డెవిల్ గాడు మనోడిని తీసుకుపోవాలి నరకానికి. క్యాబ్ ఏమైనా బుక్ చేసుకుని పోవాలా ఏంది? కాదు కదా, ఏంది రెడీగా ఉన్నావా, పాదం అనగానే రెడీ అనగానే సోలం తీసుకుని పొడిచేస్తాడంటే మన ప్యాట్సీని బ్లాక్ స్మిత్ ని అలా పొడవగానే కళ్ళు మూసేసుకుంటాడు. కళ్ళు ఓపెన్ చేస్తే నరకంలో ఉంటాడు. ఇప్పుడు ఈ నరకం ఎంట్రన్స్ దగ్గర ఉన్నది. ఇక్కడ చూస్తే ఒకరా ఇద్దరా అంతా నరకంలోనే. ఎవడు అసలు స్వర్గానికి వెళ్ళట్లేదు ఈ మధ్య, అందరు నరకానికే పోతున్నారు. స్వర్గం మొత్తం పిచ్చ ఖాళీగా ఉందంట. ఆడు చూస్తే అటు సైడ్ నరకం లైట్, నరకం గేట్ ఉంటది, ఇటు నుంచి అటు లోపలికి వెళ్ళాలి. కుప్పలుగా ఉన్నారు జనాలు, రష్ బాగా ఎక్కువ ఉందండి నరకంలో ఏందో. ఇంకో పక్క స్వర్గంలో చూస్తే ఎన్ని ఫెసిలిటీస్, ఎన్ని షాప్లు, ఎంటర్టైనింగ్ సెంటర్లు, వండర్లాలు అన్ని పెట్టుకుని ఉన్నారు. అన్ని ఫ్రీ, డబ్బులు కూడా లేవు. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే స్టాఫ్ మొత్తం అందరు ఏగలు తోలుకుంటున్నారు. జనాలు అక్కడ పోవట్లేదే, ఇంట్రెస్ట్ చూపించట్లేదే. దీని వల్ల నరకం ఫుల్ అయిపోయింది. ఇక్కడ తొక్కిసలాట్ అయిపోయి ఇక్కడ కూడా చచ్చిపోతున్నారు మళ్ళీ నరకంలో కూడా. ప్యాట్సీగాడు వచ్చేగానే పాపని కనిపెట్టేస్తాడు. కానీ ఈ లోపే చాలా రాక్షసులు వచ్చేసి అడ్డం పడతాయి. మరి నరకంలో డెవిల్స్ ఉంటాయి, అన్ని వీడిని చుట్టూ పడతాయి. వెంటనే మనోడు పాపని కొంచెం సైడ్ దోసేస్తాడు. అప్పుడే ఇక్కడికి మన టోపీగాడు ఆల్టిగాడు వస్తాడు. వీడు చిన్న పోస్ట్ కదా, రాక్షసుడు మేనేజర్ పోస్ట్ కదా. వీడు వచ్చి ప్యాట్సీ మర్యాదగా లోపలికి వెళ్ళు, ఎలాగో వచ్చేసావు కదా నరకానికి, తలుపు ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవ్వకముందే నువ్వు లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళి కూర్చో, నేను మళ్ళీ వచ్చి నేను కలుస్తాను, నా పేరు చెప్పి సపరేట్ గా కూర్చోబెడతాను, కొంచెం పని ఉంది చూసుకొని మాట్లాడతాను అంటాడు. మన ప్యాట్సీగాడు నువ్వు నన్ను ఏం చేయలేవు, ఇప్పుడు చూడగా నిన్ను ఎలా నీ అంతు చూస్తాను అని చెప్పి ఓ కుండ తెచ్చుకో ఉంటాడు. అంటే ఆ కుండలో ఏదో ఉంటది, దాన్ని పగల కొడితే ఏదో జరిగిద్ది మరి. సో ఆ కుండ తీసుకుని నేలకేసి దడేళ్ళు కొడతాడు ప్యాట్సీగాడు. కానీ అది కింద పడినా పగలలేదు, పగిలితేనే ఏదన్నా అవుతుంది, కానీ ఏం అవ్వలేదు. పాపం వీడికి ఓపిక అయిపోయింది. మన రాక్షసుడు అది చూసి ఏంటో అది కింద ఎందుకు పడేసావు, కొండలు ఏమైనా ఉంటే లోపల పోయి కూర్చొని తిను, నువ్వు తింటూ ఉండు, నేను వస్తా అని చెప్పాను, ఇక్కడ ఎందుకు పగల కొట్టుకుంటున్నావు అని అంటాడు. ఇప్పుడు పాప పోయి కుండ పట్టుకుని గాల్లోకి అలా వదిలేసిద్ది. ఏంటో అదని చూస్తే అందులో బఠానీలు ఉన్నాయి. ఈడ ఆ బఠానీలు మూల కూర్చొని తినడానికి ఏం తెచ్చుకోవాలి, చెప్పాను కదా ముందే, బఠానీలు కనిపించాయి అనుకోండి, రాక్షసుడు ఎంత పెద్దోడైనా ఏ పొజిషన్ లో ఉన్నా బఠానీలు కనిపిస్తే పనులన్నీ ఆపేసి లెక్క పెట్టాలి. 1, 2, 3 లైన్లో లెక్క పెట్టాలి. ఆ కౌంట్ చెప్పేదాకా కదలకూడదు. ఎందుకుగా నరకం పెట్టుకుని ఎదో రూల్స్ అన్ని పెట్టుకున్నారు, అన్ని మనుషులు ఫేవర్గా ఎందుకు అన్ని రూల్స్ పెట్టుకున్నారు? ఈ విషయం కానీ తెలిసింది అనుకోండి, చచ్చిపోయిన వాళ్ళందరూ బఠానీలు తెచ్చుకోదు. పాప వీడిని చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకుంటా, ఏం చేయలేకపోతున్నా, బతికింది ఎట్టయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఓకే ఏడుపుతో కాదులేండి, కళ్ళు మూసుకుంది, బఠానీలు చూస్తే లెక్కేయాల్సి వస్తుంది, చూడకుండా కళ్ళు మూసేయచ్చు. కళ్ళు మూయగానే అందరూ ఎటో పరిగెడతా ఉంటారు. మనోడు పోయి పాపను పట్టుకుని అప్పుడే అక్కడికి మన డీమన్ గాడు వల్ల మంచోడు
వాడు వస్తాడు, వాడు వచ్చి పాపం తీసుకుని భూమి మీదకి వెళ్ళిపోతాడు. అబ్బాయి ఇట్లాంటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలండి. ఆయన కనిపిస్తా చూడండి రాక్షసుడు ముందే డీల్ మాట్లాడుకో ఉన్నాడు ప్యాట్సీతో, పాపని ఇక్కడి నుంచి భూమి మీద తీసుకుని వెళ్ళిపోవాలని. ఒరిజినల్ గా చెప్పండి నేను పిచ్చ కొట్టుడు కొట్టాలండి రాక్షసుడిని. ఇప్పుడు ఏంది సృష్టిని బట్టి ఇప్పుడు చచ్చిపోయా కాబట్టి నరకంలోకి వచ్చేది. అది మామూలుగా జరుగుతూ ఉండాలి. వీడు నరకంలో చచ్చిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద తీసుకుని వెళ్ళడానికి వచ్చేసి అందుకు కాదు ఇన్ని ఉద్యోగం పీకేసింది, కాపాడకూడదని కాదు, ఎవడు పని చేయాలి కదా. సర్లేండి పిఎఫ్ కట్ చేసేసరికి ఇంకెందుకు పని చేస్తాడు ఈ కంపెనీలో ఈ రాక్షసుడు. ఇప్పుడైతే రాక్షసుడు పాపం తీసుకుని భూమి మీదకి వెళ్ళిపోతాడు. మా నోడైతే బెల్లి తీసుకుని పెద్ద బెల్లి ఎత్తుకొచ్చిలా అది తీసుకుని వాయిస్తా ఉంటాడు. పాపం రాక్షసులంతా ఇబ్బంది పడతా ఉంటారు. పాప కిందకి వెళ్ళిపోయిందిరా, ఎందుకు ఇంకా వాళ్ళందరూ వాళ్ళ పని చేస్తున్నారా బాబు అంటే పని కూడా చేయనివ్వు. ఇప్పుడు బెల్లి కొట్టి రక్షక బోర్లు అందరినీ ఇబ్బంది పెడతా ఉంటాడు వీడు. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి రాక్షసుడు పాపని విలేజ్ వాళ్ళకి ఇచ్చేసి పాపని సరిగ్గా చూసుకోకపోతే మీ అందరిని రాళ్ళ కొడతాం మళ్ళీ వచ్చాను అక్కడి నుంచి పారిపోతాడు. మళ్ళీ వస్తే ఈయన రాళ్ళ కొడతాను నీకు తెలుసు. అక్కడ విలేజ్ వాళ్ళంతా అసలు ఏం జరుగుతుంది అక్కడ, లోపల బంగారం ఉంది ఇస్తా అన్నది, అందుకే లైన్ లో ఉంచో ఉన్నాం. ఏంటి ఇప్పుడు ఎవడు ఏమి ఇవ్వట్లేదా ఏంటి డ్రామా షో అని చెప్పి నుంచో ఉంటారు అంతే. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.